అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ ఘన విజయం సాధించింది, భారీ మెజార్టీతో గెలిచింది. ఓకే, సో దాదాపు 24,500 ఓట్ల మెజారిటీ. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చాలా మంది 15,000 ఓట్ల మెజారిటీ అట్లా వస్తుంది అనుకున్నారు. మంచి మెజారిటీతో గెలిపించారు. దీని తర్వాత తదనంతర పరిణామాలు ఎట్లా ఉంటాయనేది చూడాలి. ఒకటి, ఈ ఎన్నికల్లో గెలుపు తర్వాత రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతగా ఇప్పుడున్న నేతల్లో ఎదిగారు. ఇంకా 5 సంవత్సరాల పాటు ఆయనకు రేవంత్ రెడ్డికి చాలా డిఫికల్ట్ టైంలో ఈ విజయం వచ్చింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్ లో అంత మంచి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు. 8 బీజేపీ, 8 కాంగ్రెస్. ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసింది హైకమాండ్. సో ఆ తర్వాత దాదాపు 15 నెలల తర్వాత జరుగుతున్నది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని ఇట్లా రకరకాల ప్రచారాలు, హైడ్రా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించిన ఇష్యూస్ కానీ, తర్వాత మంత్రులు కొంత పూర్తి స్థాయిలో సహకరించట్లేదు రేవంత్ రెడ్డికి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు, మంత్రివర్గంలో అనుకున్న వ్యక్తుల్ని జాయిన్ చేసుకోలేకపోతున్నారు. ఇటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో ఇవాళ 24,500 ఓట్లతో జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి గెలవడం అన్నది డెఫినెట్ గా రేవంత్ రెడ్డికి ఈ సమయంలో చాలా రెస్పెక్ట్. అంటే ఎప్పుడైతే కావాలో రేవంత్ రెడ్డికి, ఏ సమయంలో అయితే కావాల్సి వచ్చిందో సరిగ్గా ఆ సమయంలో ఈ విజయం వచ్చింది. ఏదో ఇప్పుడు 5,000-6,000 ఓట్లతో 10,000 ఓట్లతో గెలిస్తే అయ్యేది కాదు. బట్ చాలా మంచి మెజార్టీ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కాంగ్రెస్ 12.5%, దాదాపు 12-13% ఓట్లతో విజయం సాధించారు. 50% ఓటు దాటింది నవీన్ యాదవ్కి. సో అది ఇంకొక విషయం ఏంటంటే గ్రహించాల్సింది, కాంగ్రెస్ పార్టీ అత్యంత వీక్ గా ఉన్న ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అత్యంత వీక్ గా ఉంది కదా. 2015 జిహెచ్ఎంసీ, 2020 జిహెచ్ఎంసీ రెండిట్లో కూడా 2 కార్పొరేటర్ సీట్లు వచ్చాయి. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ హవా ఉంటే జిహెచ్ఎంసీలో ఒక్క సీటు కూడా గెలవకపోయింది. సరే, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కంటోన్మెంట్ గెలిచింది 6 నెలల తర్వాత. మళ్ళీ ఇప్పుడు ఇది 2వ సీటు. సో చాలా కష్టకాలంలో రేవంత్ రెడ్డికి దక్కిన విజయంగా భావించాల్సి ఉంటుంది. ఈ ఊపుతో ఆయన 5 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారు. మంత్రులందరూ కూడా దారికి వస్తారు. ఇక మంత్రులు అసంతృప్తి ఉండదు. మంత్రులు ఎవరెవరైతే అసంతృప్తి ఉన్నారో, కొంత రేవంత్ రెడ్డికి వ్యతిరేక రాజకీయాలు నడిపారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెటరేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు బీహార్ లో ఓడిపోవడం కూడా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది. బీహార్ లో గనక గెలిచుంటే 4 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీలో 4వ రాష్ట్రం కూడా వచ్చుంటే కాంగ్రెస్ హైకమాండ్ వేరే విధంగా ఆలోచించేది. ఎందుకంటే హైకమాండ్ కల్చర్ వల్ల రీజనల్ లీడర్స్ ఎదగట్లేదు. స్థానిక నేతల్ని కాంగ్రెస్ అధినాయకత్వమే దొక్కిస్తుంది. రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్ళీ అంత పవర్ఫుల్ లీడర్ లేరు. జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్ లీడర్ అవుదామంటే కాంగ్రెస్ నేతలు వేరే వాళ్ళు చెప్తే గనక పార్టీ నుంచి బయటికి పంపించేశారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు 6 నెలలు సంవత్సరం తర్వాత ముఖ్యమంత్రి చేసి ఉంటే ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉండకపోదు కదా. సో పంజాబ్ లో చూడండి, అమరీందర్ సింగ్ చాలా స్ట్రాంగ్ లీడర్. ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించేసింది. తప్పిస్తే ఏమైంది? అమరీందర్ సింగ్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పిస్తే చరణ్జీత్ సింగ్ చెన్నీని చీఫ్ మినిస్టర్ చేశారు. ఇవాళ పంజాబ్ లో బై ఎలక్షన్ జరిగితే మొన్న 117లో 93 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి. 93 సీట్లు. అక్కడ అకాలీదళ్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటే థర్డ్ పార్టీ వచ్చి అకాలీదళ్ మీద వ్యతిరేకత ఉండి ఆమ్ ఆద్మీ పార్టీకి 117కు 93 సీట్లు వచ్చాయి. ఇవాళ బై ఎలక్షన్ జరిగితే 4వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 4వ స్థానం. ఫస్ట్ ప్లేస్ ఆమ్ ఆద్మీ పార్టీ, సెకండ్ ప్లేస్ అకాలీదళ్, థర్డ్ ఇంకెవరో ఉన్నారు. 4వ స్థానం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి పంజాబ్ లో. సో హైకమాండ్ ముఖ్యమంత్రుల మీద పెత్తనం చెలాయించడం అన్నది ఏదైతే ఉందో అది బీహార్ లో గెలిస్తే మరింత ఎక్కువయ్యేది. 4 రాష్ట్రాలు, 3 రాష్ట్రాలు కాదు, ఇంకో రాష్ట్రంలో కూడా పవర్ అని వచ్చేది. ఇప్పుడు 3 రాష్ట్రాలే కావడం వల్ల కర్ణాటక అక్కడ లీడర్షిప్ చేంజ్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సిద్దరామయ్యను మార్చి డీకే శివకుమార్. ఇక రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మార్చి సాహసం చేయరు. డీకే శివకుమార్ కు 2.5 సంవత్సరాల అగ్రిమెంట్ మేరకు 2.5 సంవత్సరాలు అక్కడ సీఎం చేయాలి.
సో 2.5 సంవత్సరాలు సీఎం చేసిన నేపథ్యంలో ఆ అగ్రిమెంట్ ప్రకారం మొన్న సిద్ధరామయ్యకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని వార్తలు వచ్చాయి, ఆయన నన్ను చేంజ్ చేయొద్దని వెళ్తే కనుక. సో అటువంటి సమయంలో ఈ విజయం వచ్చింది కాబట్టి హైకమాండ్ కూడా ఇక రేవంత్ రెడ్డిని టచ్ చేసే ధైర్యం చెయ్యదు. సో బీహార్ లో ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా దెబ్బ, గాని రేవంత్ రెడ్డికి పర్సనల్ గా చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ జూబ్లీహిల్స్ విజయం కూడా 13% గెలిచారు కాబట్టి ఆయన పాలన మీద ఎటువంటి అసంతృప్తి లేదు. ఈ హైకమాండ్ వాళ్లకు ఎవరైనా కంప్లైంట్ చేసిన ఎమ్మెల్యేలు అసంతృప్తులు ఉంటారు కదా కాంగ్రెస్ లో, మంత్రులు ఎవరు కంప్లైంట్ చేసినా హైకమాండ్ కూడా పట్టించుకోదు. ఎస్ బానే నడుస్తుంది, మనకు కావాల్సింది విజయం, గెలుపు. తెలంగాణలో బానే ఉంది. 20 నెలల తర్వాత కూడా సరే పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ బాగాలేకపోయినా 13% ఓటు వచ్చింది కదా, 13% ఓటింగ్ డిఫరెన్స్ తో గెలిచింది కదా, అత్యంత వీక్ గా ఉన్న ప్రాంతాల్లో గెలిచింది కదా అని అనుకునేందుకు అవకాశం ఉంటుంది. రెండోది, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితి, ఆమె పాదయాత్ర చేయడం ఇటువంటి ఇష్యూస్ వచ్చాయి హైకమాండ్ ద్వారా. సో అవన్నీ కూడా కంట్రోల్ అయ్యేందుకు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల ద్వారా, జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా హీ బికమ్ మోర్ స్ట్రాంగర్ దెన్ హైకమాండ్. రాజశేఖర రెడ్డి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఏ లీడర్ కూడా కాలేదు. అయితే రాజశేఖర రెడ్డి అంత స్ట్రాంగ్ అయ్యాడని నేను చెప్పను, ఎందుకంటే ఇది 2 సంవత్సరాల పాలన. రాజశేఖర రెడ్డి తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు చనిపోయాడు. చాలా విక్టరీస్ ఆయన సాధించారు ఆ సమయంలో. అయితే ఒకటి, ఇప్పుడు అత్యంత కష్టాల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డికి విజయం. రేవంత్ రెడ్డి అగ్రెసివ్ క్యాంపెయిన్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చెలాయించే అవకాశం వచ్చింది. నవీన్ యాదవ్ పేరు కూడా, నవీన్ యాదవ్ క్యాండిడేచర్ కూడా చాలా అడ్వాంటేజ్ అయింది. ఒక విధంగా మాగంటి సునీత కంటే నేను మొదటి నుంచి చెప్పాను నవీన్ యాదవ్ కి ఎక్కువ సింపతి ఉంది, 3 సార్లు ఓడిపోయాడని. అయితే నవీన్ యాదవ్ పేరు చాలా కలిసి రావడం, నవీన్ యాదవ్ క్యాండిడేచర్ కలిసి రావడంలో రేవంత్ రెడ్డి దానిలో కీలకంగా వివరించారు, చాకచక్యంగా వివరించారు. ఇప్పుడు లాస్ట్ టైం ఎన్నికలు ఎవరు ఓడిపోయారు? మహమ్మద్ అజారుద్దీన్